సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సకల లోకాలని కేవలం ఒక్క పూటలో సృష్టించాడు. కానీ వారు స్త్రీకి రూపకల్పన చేసినప్పుడు మాత్రం ఆ బ్రహ్మదేవుడికి 7 రోజులు పట్టింది. ఎందుకంటే ఆ స్త్రీ అస్తిత్వం వ్యక్తిత్వాలలో మాతృత్వానికి కావలసిన అద్భుత సామర్థ్యాన్ని రూపొందించాల్సి వచ్చింది. ఎందుకంటే తను భరించలేనంత ప్రసవ వేదన అనుభవించి సంతానానికి జన్మనిచ్చేది. తన రక్తాన్నే పాలుగా మార్చి తన బిడ్డలకు పోషణనిచ్చేది తల్లి కాక ఇంకెవరు? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి మాత్రం మాతృవాత్సల్యాన్ని పొందే అవకాశం లేకపోయింది. అందుకే వారు భూమిపై అవతారాలను ధరించాల్సి వచ్చింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వీర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు మాత. మాత, ప్రభు, లోకంలో దురాఘాతాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. భూమిపై శాంతి సహనాలు నశిస్తున్నాయి ప్రభు. ఇక నేను దేవరాజు ఇంద్రునైనప్పటికీ ఏమీ చేయలేకపోతున్నాను. తమరి ఆజ్ఞానుసారం నేను భూమినై ఎంతో కాలంగా సకల ప్రాణికోటి భారాన్ని వహిస్తున్నాను. కానీ ప్రభు, లోకంలో దుర్మార్గం నానాటికి పెరిగిపోతుంది. దానిని నేను భరించలేకపోతున్నాను ప్రభు. తమరే కరుణించాలి ప్రభు. పాపం పెరిగిపోయి దుష్టుల దూర న్యాయాల కింద నలిగిపోయి బ్రహ్మాండంలోని అనంత లోతుల్లోకి అణిగిపోక ముందుగానే నాకు సహాయం చేయండి ప్రభు. కనులు తెరవండి దేవా, దయ చూపండి. మీరేమీ చింతించకండి. కాలం సన్మార్గుల మొరని పెడచెవిన పెట్టను. నేను మీ అందరి కష్టాలు తీరుస్తాను. నేను కొత్త అవతారం దాలుస్తాను. శ్రీకృష్ణుడి రూపంలో వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం యశోద పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం
కంసుడిని వధించగలను. నేను కల్పించే పరిస్థితులన్నీ ఇంతవరకు కని విని ఎరుగని ఒక మహాయుద్ధానికి దారితీస్తాయి. కురుక్షేత్ర మహారణంలో దుర్మార్గులందరినీ కలిసికట్టుగా అంతం చేస్తాను. తద్వారా భూదేవి భారాన్ని తప్పకుండా తగ్గించగలను. ధన్యోస్మి నారాయణ. ప్రణామాలు ప్రభు. కానీ ఇవన్నీ నేను ధరించే అవతారానికి మూల కారణాలు కావు. అయితే ఏమిటి ప్రభు? నేను ధరించబోతున్న అవతారానికి ముఖ్యమైన మహత్తరమైన కారణం ఒక్కటే. మాతృమూర్తి వాత్సల్యాన్ని అనుభవించడం మాత్రమే. నేను మాత మమకారాన్ని తనివి తీరా అనుభవించాలనుకుంటున్నాను. అమ్మ పెట్టే గోరుముద్దలు తినడం, అమ్మ మెడకి చుట్టుకోవడం, లాలి పాటలు వినడం, లోకంలో అన్నిటికంటే సురక్షితమైన అమ్మ ఒడిలో నిదురించడం, తనని అమ్మా అమ్మా అని నోరారా పిలవడం, తన నుంచి ప్రాపంచిక విషయాలను తెలుసుకోవడం, అమ్మని ఆట పట్టిస్తూ అందకుండా పరిగెత్తడం, అల్లరి చేయడం, తరువాత తనని మెప్పించడం కోసం క్షమించమనడం. ఎంత బావుంటుందో. నన్ను పట్టుకోవడం కోసం నా వెనక పరిగెడుతుంది. తనని తప్పించుకోవడం కోసం అన్ని వైపులకి పరుగులు పెడతాను. చివరికి అమ్మ అలసిపోయి ఎక్కడైనా నిలబడిపోతే స్వయంగా నేనే దగ్గరకు వెళ్తాను. మమతానురాగాలు నిండిన ఒడిలో సేద తీరుతాను. ప్రభు, ఒక అనుమానం. తల్లి బిడ్డల యొక్క అద్భుత సృష్టి ఆనందాన్ని తమరు ఎవరి ద్వారా పొందాలని భావిస్తున్నారు? ప్రభు, ఎవరి అదృష్టం పొందే మాతృమూర్తి తమరు తల్లిగా ఎంచుకున్న పుణ్యాత్మురాలెవరు? ఆ మాతృమూర్తి యశోద. యశోదా వస్తాడులే. తమరిలా పెద్దవాడు కాదు, దారి గుర్తుపట్టి తనంతట తానే వెతుక్కుంటూ రావడానికి. ఇప్పుడిప్పుడే లోకాన్ని చూసినా పసివాడతాను. ఓ నారాయణ, నన్ను క్షమించి స్వామి, మా పతిదేవుడితో గొంతు పెంచి మాట్లాడినందుకు. ఎవ్వరికి బుద్ధి లేదు మన గోకులంలో. మా
మన నందుడి బుజ్జిగాడు తప్పిపోయాడే, అల్లరి ఎక్కువై అలిగి వెళ్ళిపోయాడే, వెతికి పెడదామని ఎవ్వరికీ లేదసలు. హ, గోకులంలో రాజుగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా చెప్పండి? హ, ఓ భగవంతుడా, పాపం మా బుజ్జిగాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. అప్పుడు ఎంతసేపు అయిందో. పాపం ఆకలేస్తూ ఉంటుంది. తమరెందుకు ఆగిపోయారు? హాయిగా తినండి. హా, హా, మీరు తినండి, ఆనందంగా తినండి. మీకసలు ప్రేమంటే తెలిస్తేగా. నా బిడ్డ గురించి నేనే తప్పించాలి. ఆకేరేంటి తినకుండా వెళ్ళిపోతారా ఏంటి ఇప్పుడు? నలుగురు ఏమంటారు? ఈ యశోద తన భర్తని ఆకలితో మాడుస్తుందంటారు. లేదు లేదు, మీరు తినండి. తినమంటుంటే. తనకిష్టమైంది చేసి పెట్టాను ఇక్కడ. ఎంత చేసినా ఏం లాభం? యశోద, స్వయంగా నువ్వే వెళ్ళి వెతుక్కోవచ్చుగా తనని. ఇవి పెట్టడానికైనా వెతకాలి కదా తనని. వెళ్ళనా? క్షేమంగా వెళ్ళిరా. కానీ మీరు భోజనం చేస్తున్నారు కదా పతిదేవా. పర్వాలేదు, నేను భోజనం చేస్తున్నాను. తనకేమో ఆకలి. వెళ్ళిరా. ఏమనుకోకండి. తనేనా శ్రీహరి కొత్త అవతారానికి కాబోయే తల్లిగారు? మా బుజ్జిగాడిని చూసారా? లేదు. పిన్ని, మా బుజ్జిగాడిని చూసారా? లేదు లేదు. సుమతి, మా బుజ్జిగాడిని ఎక్కడైనా చూసావా? చూడలేదు. నువ్వు చూడలేదా? జానకి, ప్రభావతి, మా బుజ్జిగాడిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఎక్కడ నాన్న? చూడు, నీకోసం అమ్మ ఎంత బాధపడుతుందో. కానీ నువ్వు ఇంతవరకు యశోదమ్మ బుజ్జిగాడు తనే. 6 నెలల ఆవు దూడ. తన వాత్సల్యాన్నంతా తనకే పంచుతూ ఉంటుంది. నీకు అల్లరి ఎక్కువైపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నేను? నేను లేకుండా, మీ అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదని. ఈ ప్రపంచం ఎంత చెడ్డదో నీకేమైనా తెలుసా? ఎక్కడ చూసినా దొంగలు ఎక్కువైపోయారు. సులక్షణ, నీకీ గతి పట్టించిందెవరు? ఇంకెవరు తల్లి? నీ పుత్రుడే. చంగు చంగున గెంతుతూ తోటంతా నాశనం చేశాడు. మా రాముడు మంచి బాలుడు తెలుసా? తనెందుకొస్తాడు మీ తోటలోకి? రంగురంగుల పూల కోసం. పువ్వుల కోసమా? హా, మేత కోసం ఇలా పూయగానే అలా మేసేస్తాడు. పొద్దు పొద్దునే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు తినడానికి. పువ్వులు తింటున్నాడా? సులోచన, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. తను మా రాముడు కదా. పూలు కాయలు ఎందుకు తింటాడు చెప్పు? అవునా? అయితే తమరే తన నోరు తెరిచి మీ కళ్ళతోనే చూడండి. అది చూద్దాం. నీది అబద్ధమని ఇప్పుడే నిరూపిస్తాను నేను. రాము, నోరు తెరిచి చూపించమ్మా.
అమ్మ చెప్పినట్లు వినాలి కదా. ఏది నోరుతేరు? రాము, మీ పిన్ని సులోచనకి చూపించు. తన పూలు తినలేదని నిరూపించు. నోరుతేరు. రా. చూసావు కదా, తనేమీ తినలేదు. ఇక మేము వెళ్తాం. అరే, నిరూపించాల్సింది నాకా నీకా? సులక్షణ, నేను నందరాజు గారి భార్యను. నీ ఉద్దేశం ఏమిటి? నేను అబద్ధం ఆడతానా? నందరాజు భార్య మీరేగా నిరూపిస్తానన్నది. రాజుగారికి అన్నం పెడుతున్నాను. పదరాము, ఆలస్యం అయిపోతుంది. అరే అరే, రాజుగారి పేరు చెప్పి తప్పించుకున్నాను. నీకోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది తెలుసా? ఛా! మనవి కాని వాటిని ముట్టుకోకూడదు రాము, అర్థమైందా? ఒక పని చేస్తాను. సులక్షణకి లడ్డూలిస్తే చాలు, నీ అల్లరంతా మర్చిపోతుంది, సంతోషిస్తుంది. తను చాలా తెలివైంది ప్రభు. అవును ప్రభు, తన వాత్సల్యం చాలా గొప్పది. మీకు అవి మాత్రమే కనిపించాయి. తనలో మీకు తల్లి మమతానురాగాలు కనపడలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ తన సంతానాన్ని సంరక్షించుకోవాలనే మాతృవాత్సల్యం కనపడలేదా? ప్రేమతో అసత్యం పలికినా తప్పు దిద్దుకునే తపన కనపడలేదా మీకు? ఒక పని చేస్తాను. యశోదమ్మ అంటే ఏంటో నేను వివరిస్తాను. యశోదమ్మ పవిత్రతకు ప్రతిరూపం, నమ్మకానికి మూలం, సంరక్షణకు ఆలవాలం, త్యాగానికి మారు పేరు, సత్యమనే గంగ, అనుభూతులు ప్రవహించే జీవనది. యశోదమ్మ అంటే పరిపూర్ణ మాతృత్వం. అమ్మంటే యశోదమ్మే. ప్రభు, యశోదమ్మంత పుణ్యాత్మురాలు లేరు. అందుకే ఆమెకు తమరు పుత్రుడిగా వెళ్ళాలని పరితపిస్తున్నారు. అంటే తను సామాన్యురాలు కాదనేగా? కానీ ప్రభు, తమరు చేసిన వాగ్దానం మేరకు తమరు దేవీమాతకు పుత్రుడిగా జన్మించాల్సి ఉంటుంది. మరి తమరు ఒకే అవతారంలో ఇద్దరు తల్లులకి పుత్రుడెలా కాగలరు? తమరి ప్రశ్న సమంజసమైనదే దేవేంద్ర. పూర్వకాలంలో ప్రజాపతి సుతపుడు, వారి భార్య ప్రష్టిలు నా కోసం కఠిన తపస్సు చేశారు. వారి కోరికను మన్నించడానికై వారికి ఒక వరమిచ్చాను. వారిద్దరూ దేవకి వసుదేవుల రూపంలో భూమిపైకి వచ్చినప్పుడు వారికి అష్టమ గర్భంలో కృష్ణుడిగా అవతరిస్తానని చెప్పాను. కానీ యశోదమ్మ ప్రేమానురాగాలు నన్ను సందిగ్ధంలో పడవేశాయి. తను కూడా గత జన్మ బంధమేగా. గత జన్మ బంధం? గత జన్మలో యశోదమ్మ అష్టవసువుల్లో ఒకరు, ద్రోణుడి పత్ని ధరామాత. ఇద్దరు వేల సంవత్సరాల పాటు నన్ను పుత్రుడిగా పొందాలనే కోరికతో కఠినమైన తపస్సు చేస్తూ గడిపారు. వారి తపశ్శక్తి అపురూపమైనది. అందుకే ప్రకృతిలోని శక్తులేవి వారి తపస్సుని భంగం చేయలేకపోయాయి. చివరికి ఒకరోజు
తపస్సులో లోపమేముంది స్వామి? ఇంత చేసినా తమరి దర్శన భాగ్యం ప్రసాదించలేదు. తమరికై తపస్సు చేయడంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర. నవరాలి शङ्खचक्रम् सकिरीटकुण्डलम् सपीतवस्त्रम् सरसीरुहेक्षणम् सहारवक्षस्थलशोभिकास्तुभम् नमामि विष्णुम् शिरसा चतुर्भुजम् కోరుకోండి. మీకు ఏం వరం కావాలో కోరండి. ప్రభు, మేము తమరిని సేవించుకోవాలని కోరుతున్నాము, కానీ భక్తుల రూపంలో కాదు, తమరికి తల్లిదండ్రుల్లా. మేము తమరి తల్లిదండ్రులమై తమ ఆలన పాలన చూడాలి. తమరు మమ్మల్ని తల్లిదండ్రుల్లా ప్రేమించాలి. మేము తల్లిదండ్రులమై తమరిపై వాత్సల్య అనురాగాలను కురిపించాలి. అదే మా కోరిక మహాప్రభు. మీ కోరిక నెరవేరుతుంది. నేను తమరి సంతానం రూపంలో తప్పక అవతరిస్తాను. అందుకుగాను రానున్న అవతారం చాలించాక మరో అవతారం ధరించే వరకు ఎదురు చూడాల్సుంటుంది. ఎందుకంటే నేను రానున్న అవతారంలో ఈ వరాన్ని దేవకీ మాతకి ప్రసాదించాను. ప్రభు, ఏ జన్మలో అయినా తమరిని పుత్రుడిగా పొందడం కంటే అదృష్టం లేదు నాకు.
కానీ నాలోని మాతృ ప్రేమ నా వశంలో లేదు ప్రభు. తమరు మా ముందు సాక్షాత్కరించిన నా కనులు తమరి దివ్య మంగళ విగ్రహాన్ని చూడలేకపోతున్నాయి. ఎందుకంటే అవి తమరి బాల రూపాన్ని చూడాలనుకుంటున్నాయి. నాలో తమరి రూపం మెదులుతున్న అనుభూతి కలుగుతోంది ప్రభు. పుత్రుడిగా తలుచుకుంటేనే నా గుండెలు పాలతో నిండిపోతున్నాయి. నా ఒడిలో ఆడుతున్న భావన మనసు అప్పుడే జోలపాటలు పాడుతోంది. ఈ తల్లి నివేదనను నిజం చెయ్యండి ప్రభు. దయ చూపించండి. ఈ తల్లి నిరీక్షణ ఫలించేలా చెయ్యండి దేవా. నేనింక ఎదురు చూడలేను. ఆ క్షణంలో ధరామాత మాతృప్రేమ నిండిన భక్తి వాత్సల్యాలను చూసి నా నోటి నుంచి ఆ మాటలు వెలువడ్డాయి. ఏ పసివాడైనా నేర్చుకునే మొట్టమొదటి మాట అమ్మా. నిరీక్షణ తమరిని మాత్రమే కాదు, నన్ను కూడా మీ పుత్రుడు కావడానికై పరితపించేలా చేస్తుంది. అయినా సహించక తప్పదు. కానీ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను తమరి పుత్రుడి రూపంలో తప్పకుండా వస్తానమ్మా. స్వామి, ధరా, భగవంతుడు మన విన్నపం ఆలకించారు. వరాలు అందరికీ లభించేవే గాని మనకు ఏకంగా శ్రీహరి వాగ్దానమే లభించింది. వారు వస్తారు, తప్పక వస్తారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ శుభదినం కోసం నిరీక్షించడమే. ఇంకా నిరీక్షించడం నా వల్ల కాదు స్వామి. మనం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, తపస్సు కొనసాగించడం. లేదు, శ్రీహరిని నా కన్నులతో చూశాక నా బాధ మరింత ఎక్కువైంది. 2 జన్మలంటే అది భరించలేనంత అధికం. శ్రీహరిని నా పుత్రుడి రూపంలో ఒడిలో ఆడించడం కోసమై ఇంకా 2 జన్మల వరకు ఎదురు చూడలేను. మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర. ప్రభు, ధరమాత తపోబలం అత్యధిక శక్తివంతమైనది. ప్రకృతిలోని పంచతత్వాలు 5 పంచభూతాలు ధరమాత ఆవేదనతో కరిగిపోతున్నాయి. ధరా, ఎందుకింత శోకిస్తున్నావు? కళ్ళు తుడుచుకో. విష్ణు విష్ణువని విష్ణు విష్ణువని ఎలుగెత్తి పిలువవే ఓ మనసా, ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. విష్ణు విష్ణువని విష్ణు విష్ణువని ఎలుగెత్తి పిలువవే ఓ మనసా, ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. ప్రభు, అగ్నిదేవుడు తనలోని ఉష్ణశక్తిని వెనక్కి తీసుకుంటే తన శక్తులన్నీ నశించిపోతాయి.
జీవించి ఉండటానికి శారీరక ఉష్ణోగ్రత చాలా అవసరం ప్రభు. ఆ ఉష్ణోగ్రత లేకపోతే ఎలా? తరా, నువ్విలా చేసావంటే నా మీద ఒట్టే. గజవాహనముపై గరుడ వాహనముపై పోవుచున్న నిన్ను చూసి ధన్యులైతిమి. గజవాహనముపై గరుడ వాహనముపై పోవుచున్న నిన్ను చూసి ప్రభు, భూతత్వమే శరీరానికి భారాన్నిస్తుంది. అది లేకపోతే తను భూమిపై నిలబడలేదు. దరా దరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇకనైనా చాలించు. ప్రభు, మీరే కాపాడాలి. నేను ఈ లోకానికి స్థితికారకుణ్ణి దేవి. నియమాలను పాటించేలా చూడాల్సింది నేనే. ముందే దేవకీ మాతకు మాట ఇచ్చాను. ఇప్పుడు కాదనుకున్నా దానిని అతిక్రమించలేను. శేషాద్రి శిఖరాన కొలువైన మా స్వామి. శేషాద్రి శిఖరాన కొలువైన మా స్వామి. మాపై దయ చూపరా మా స్వామి. భక్తితో కొలిచేమురా. విష్ణు విష్ణువని విష్ణు విష్ణువని ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. ప్రభు, ప్రాణవాయు స్తంభించిపోతే ప్రాణాలు నిలబడటం అసంభవం. దరా 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 దరా, ఇకనైనా చాలించు. నువ్వు నీ విచక్షణ కోల్పోతున్నావు. నీ ఊపిరిలోనే నా ప్రాణాలు కూడా నిలబడి ఉన్నాయి. నన్ను వదిలి వెళ్ళకు. విష్ణు విష్ణువని విష్ణు విష్ణువని ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. విష్ణు విష్ణువని విష్ణు విష్ణువని ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. వెంకటరమణ వెంకటేశ వెంకటరమణ గోవింద. దరా దరా దరా, ఎంతో పని చేసావు దరా. దరా, ఎవరైనా ఉన్నారా? వచ్చి సహాయం చేయండి. దరా, నీళ్ళు. దరా, నువ్వేం బాధపడుకో, నేనున్నాను ఇక్కడ. 2 క్షణాల్లో నీళ్ళు తీసుకొస్తాను. ప్రభు, తమరు నియమాలకు బందీ అని తెలుసు. కానీ తమరి లీలలు అనంతం స్వామి. ఏదో ఒక ఉపాయం కనిపెట్టండి. మీరు తనని అమ్మ అని నోరారా పిలిచారు. మాత ప్రాణాలను పుత్రుడు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు?
ప్రభు. ప్రభు కాదు, పుత్రా అనమ్మా. పుత్ర, నా కన్నయ్య. ఇప్పుడు తమరు నన్ను తమరి ఒడిలో సేద తీర్చారు నారాయణ. మీరు తలుచుకుంటే సాధించలేరా? త్వరలోనే తమరిని నా ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు పెట్టాలని ఉంది. ఈ రోజు నేను కేవలం స్పృహ తప్పానంతే. కానీ త్వరలోనే తమరు నా పుత్రుడి రూపంలో రాలేదంటే నాకు ఈ ప్రాణాలు నిలబడవు. అంత మాట అనవద్దమ్మా. దేవకీ మాతకు నేను ముందే వాగ్దానం చేశాను. అందువల్ల కాల నియమానుసారం నేను వారికి పుత్రుణ్ణై జన్మించక తప్పదు. కానీ తమరి ఆప్యాయతానురాగాలను చవిచూశాక నాకు కూడా తమరి వాత్సల్యాన్ని పొందకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది మాత. తమరు వరాన్ని కోరినప్పుడు తమరు పుత్రుడిలాగే నన్ను లాలించి పాలించి పెంచాలనుకున్నారు. అందువలన తమరు అపార్థం చేసుకోనంటే నేను వచ్చే జన్మలోనే తమరి కోరిక నెరవేర్చుకోవచ్చు. ఏ వయస్సులో అయితే అమ్మ ఒడిలో పెరిగి పెద్ద అయ్యే అవసరం ఎక్కువగా ఉంటుందో ఆ వయస్సులో, అంటే పుట్టినరోజు నుంచి 10 ఏళ్ల వయస్సొచ్చే వరకు ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ నాకు జన్మని ఇచ్చిన తల్లి దేవకీ మాత దగ్గరకు వెళ్ళక తప్పదు. అలా చేసినట్లయితే తనకి నేనిచ్చిన మాట నెరవేర్చగలను. తమరి మాతృవాత్సల్యాన్ని అనుభవించే అదృష్టాన్ని పొందగలను. అది మీకు అంగీకారమైతేనే. అంగీకారమే, అంగీకారమే ప్రభు. సంతోషంగా అంగీకరిస్తాను. తల్లి పుత్రుల బంధం కేవలం పేగు తెంచుకు పుడితేనే ముడిపడదు. అది వాత్సల్యంతో ముడిపడుతుంది. తల్లిగా మమతానురాగాలు ధారపోయడానికై పరితపిస్తున్నాను నేను, అంతే.